నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బ్రెజిల్లో భారీ వర్షాలు, 78 మంది మృతి, 105 మంది గల్లంతు. అయ్యప్ప దర్శనానికి ఆంక్షలు, స్పాట్ బుకింగ్ రద్దు చేసిన ట్రావెన్కోర్ దేవస్థానం. చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసపోతారు, ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎద్దేవా. ప్రజలతో మమేకమైన భూమన కుటుంబం, ప్రచార హోరు ఉధృతం. కానరాని జీబ్రా లైన్లు పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు, వాహన చోదకులకు తప్పని ఇక్కట్లు. గర్భిణీలకు వరప్రదాయని ప్రసూతి ఆస్పత్రి, అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసపోతారు, నిద్రపోతున్న చంద్రముఖిని మళ్లీ నిద్రలేపినట్లు అవుతుంది అంటూ హెచ్చరించారు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, మరో వారం రోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోంది. జరగబోయే ఎన్నికలు ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకోవడానికి కాదు, వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగింపు కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో మీరు వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు. చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసపోతారు. బాబు చరిత్ర చెప్పే సత్యం కూడా ఇదే. సాధ్యం కాని హామీలు మేనిఫెస్టోలో పెట్టిన అర్థం కూడా ఇదే. ఇది గుర్తుపెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని సూచించారు. దేవుడి దయతో ఈ ప్రభుత్వంలో మీ బిడ్డ మీకు మంచే చేశాడు. గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి చేశాను అన్నారు సీఎం జగన్. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది. లేచి లకలక 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 అంటూ మళ్ళీ మీ రక్తం దాగేందుకు మీ ఇంటి గడప దొక్కుతుంది. ఖచ్చితంగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బాబు చరిత్ర చూస్తే ఏ రోజు మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు. బాబు మొన్న ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే సాధ్యం కాని హామీలతో ఆయన చెప్పిన హామీలను చూస్తే ఆయన చేయబోయే మోసం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 59 నెలలుగా మీ బిడ్డ పరిపాలన మీరు చూశారు. ఈ 5 సంవత్సరాలలో, ఈ 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కొరకు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కాడు. నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసేందుకు 130 సార్లు మీ బిడ్డ బటన్లు నొక్కి వివిధ పథకాల ద్వారా నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే నేరుగా వారి చేతికి ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే వారి చేతికే ఆ సొమ్మంతా అందడం. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్ప కుటుంబాలను విడదీసేవాడిని నేను కాదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్ దిగారు ముద్రగడ పద్మనాభం. నా ప్రాపర్టీ కానీ నా కూతురు డయాస్ మీద పరిచయం చేశారట. ముద్రగడ పద్మనాభం కూతురు అని చెప్పి ఎందుకు చెప్పుకోవాలా? మామగారి పేరు, వారి భర్త పేరు చెప్పి పరిచయం చేయాలి తప్ప ముద్రగడ పద్మనాభం కూతురు ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కూతురు కాదే, ముద్రగడ పద్మనాభం ఇంటి పేరు లేదే అమ్మాయికి. సిగ్గు లేదా పవన్ కళ్యాణ్ గారు? మా పేరు
మీ డయాస్ను ఉపయోగిస్తావా? ఇది పద్ధత? నేను ఒకటి అడుగుతాను, ఇంకోటి కొత్త విషయం. మా అమ్మాయిని పరిచయం చేసావు, ఓకే, మీ ఇద్దరు భార్యను కూడా పరిచయం చేయొచ్చు కదా, వదిలేసిన భార్యను పరిచయం చేయొచ్చు కదా, డయాస్ మీద దిగుచ్చి పరిచయం చేయి, మూడో భార్య కూడా దిగుచ్చి పరిచయం చేయి. అంటే ఎదరోళ్ళు లోకువా, ఎదరోళ్ళు నీ అవమానిస్తూ ఉంటావు అన్నమాట. నీ ముగ్గురు భార్యను దిగుచ్చి డయాస్ పరిచయం చేయి. ఈవిడ మొదటి భార్య, రెండో భార్య, వాళ్ళ డైవర్స్ ఇచ్చేసాను, మూడో భార్యతో ఉన్నా నేను, పరిచయం చేయి. తిరుపతి అభివృద్ధి గురించి ప్రజల అభ్యున్నతి కోసం పరితపించే శాసనసభ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి లోక్సభ అభ్యర్థి గురుమూర్తికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ, ఆర్య, వైశ్య, క్షత్రియ కులస్తుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ మద్దెల గురుమూర్తి, బ్రాహ్మణ సంఘం నాయకులు, ఆర్య, వైశ్య సభ్యులు, క్షత్రియ కులస్తులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి అభ్యర్థులు ఇద్దరు మొదటగా స్థానికేతరులు, 7 పదులు నిండిన వృద్ధులని, వీరు అస్తమిస్తున్న సూర్యుడు లాంటి వాళ్ళు. బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు స్థానికేతరుడని, రేపు జరగబోయే ఎన్నికల్లో ఆరణి శ్రీనివాసులు ఓడిపోతే ఎప్పుడు ఎక్కడికి పోతారో కూటమి నాయకులకే తెలియదని, గురుమూర్తి అభినయ్ ఓడినా గెలిచినా స్థానికంగా ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించగల స్థానికులని అన్నారు. నాన్ లోకల్ మాయలో పడి అమూల్యమైన ఓటును వృధా చేసుకోవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడేలా స్వామివారికి అనన్య సేవలు అందించిన మహానుభావుల పేర్లను మాస్టర్ ప్లాన్ రోడ్లకు పెట్టాము. తమ పార్టీకి చెందిన నాయకుల పేర్లు లేదా కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకోలేదని, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా టీటీడీతో మాట్లాడి ప్రతి ఇంటికి ఆహార ప్యాకెట్లు అందజేసి ఆదుకోగలిగామని తెలిపారు. కరోనాతో మృతి చెందిన మృతదేహాలను వారి తల్లిదండ్రులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు సైతం ముట్టుకోవడానికి ముందుకు రాకపోతే 6 పదుల వయసులో తనకు 4 సార్లు కరోనా సోకినప్పటికీ తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కరోనా బారిన పడి మృతి చెందిన మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించానని పేర్కొన్నారు భూమన. తిరుపతిని ఆధ్యాత్మిక నగరమే కాకుండా ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, అంతర్జాతీయ రైల్వే స్టేషన్ పనులు ప్రారంభమయ్యాయని, అంతర్జాతీయ ప్రమాణాలతో బస్టాండ్ను సరికొత్తగా డిజైన్ చేశామని, తమ అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే అన్నింటినీ తిరుపతి వాసులకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ, ఆర్య, వైశ్య, క్షత్రియ సభ్యుల సమస్యలు ఏవైతే తన దృష్టికి తీసుకువచ్చారో ఆ సమస్యలన్నింటినీ అతి కొద్ది రోజులలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు డబ్బులతో, కుల ప్రాతిపదికన కాకుండా అభివృద్ధి చూసి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. అంతకుముందు ఆరణి శ్రీనివాసులు ఊరు పేరు తెలియని నాన్ లోకల్ పర్సన్. అతనికి ఓట్లు వేయడం ద్వారా స్థానికంగా తమ పట్టును కోల్పోతామని, ఉదయించే సూర్యుడిలా ఉన్న యువకులు స్థానికులు అయినటువంటి అభినయ్, గురుమూర్తికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. ఇంత ఆలోచన, సమాజ చింతన, ఒక బాధ్యత రాజకీయాల్లోకి మేము వచ్చింది ఏదో దోపిడీ చేయడానికి అన్నట్టుగా. ఎప్పుడో 17 సంవత్సరాల అప్పుడు నా వయస్సులో ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన నీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి, ఆ రోజున అశ్లీల సాహిత్యం అన్నది ఒకటి కనపడితే దాని మీద దాదాపు 3000 మంది అమ్మాయిలతో ఉద్యమాలు చేసినటువంటి మా మీద ఈ రోజున గంజాయి అమ్మే వాళ్ళ మాదిరిగా, అరాచకాలు చేసేటువంటి వాళ్ళలాగా నిత్యము మాట్లాడుతుంటే రోత పుట్టేస్తుంది. అసలు ఇలాంటి కలుషిత వాతావరణంలో మంచి తులసి వనంలోకి వచ్చినట్టుగా ఉన్నది ఈ రోజున. నేను ఇక్కడికి సమావేశం చాలా సుగంధభరితంగా, సౌగంధిక పుష్ప ఆగ్రానించినట్టుగా అనిపిస్తుంది. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క వక్త మాట్లాడినటువంటి మాట అంతా కూడా అమృత గుళికలు. ఈ 2019 నుంచి 2024 వరకు మన జిల్లాలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అక్షరాల 28,000 కోట్లు. ఇవి
65 ఇండస్ట్రీస్లు పెట్టుబడి పెట్టాయి. 65 మంది ఇండస్ట్రియలిస్టులు పెట్టినటువంటి పెట్టుబడి 28,000 కోట్లు. తద్వారా కలిగే ఉపాధి 46,000 మంది. దాంతోపాటు తిరుపతికి సంబంధించి అభినయం ఆల్రెడీ ముందే చెప్పారు, మా అందరికీ తెలుసు, ఐటీ తీసుకురావాలని. అలాగే ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి తిరుపతిలో రోడ్లు ఫుల్ ఫ్లెజ్డ్గా కరుణాకరణ కంట్రోల్లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఫుల్ ఫ్లెజ్డ్గా వేసేసారు రోడ్లు. ఇక ఈ జిల్లాకు సంబంధించినటువంటి కనెక్టివిటీ కోసం ఎన్నికల విధులు నిర్వర్తించేటటువంటి ఉద్యోగస్తులకు పోస్టల్ బ్యాలెట్ను పలు సెంటర్లలో ఏర్పాటు చేయడంతో ఉద్యోగస్తులు విచ్చేసి సద్వినియోగం చేసుకున్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఎస్వి ఆర్ట్స్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర క్యాంపస్ హైస్కూల్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజున వివిధ ప్రదేశాలలో ఎన్నికల విధులు నిర్వహించేటటువంటి ఉద్యోగస్తులకు ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు విచ్చేసి స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలలో హెల్ప్ డెస్క్, నీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, చలువ పందిళ్లు వంటివి ఏర్పాటు చేయడం వల్ల ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడ్డాయని, ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు సక్రమంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఓటర్లు. నిత్యం రద్దీగా ఉండే తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన జీబ్రా లైన్స్, స్టాప్ అండ్ స్టార్ట్ పెయింటింగ్ పాయింట్లు మసకబారిపోవడంతో రోడ్డుపైన నడిచి వెళ్లే వాళ్లకు ఆ మార్క్ కనబడకుండా అవస్థలు పడుతున్నారు. తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. దేశంలోని మెట్రోపాలిటన్ సిటీలలో రోడ్లపై రాకపోకలు సాగించే వాహనదారులతో పాటు పాదచారులకు కూడా ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుంటారు. దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచ ఖ్యాతిని పొందుతున్న తిరుపతి నగరం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. అయితే కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతో ట్రాఫిక్ నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతిలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతోంది. నగరంలో స్థానికులతో పాటు శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల వాహనాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇందుకు అనుగుణంగా నగరపాలక సంస్థ తిరుపతిలో విశాలమైన రోడ్లను వేసి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ ప్రధాన కూడళ్లలో రోడ్లపై నడిచి వెళ్లే పాదచారుల కోసం ఏర్పాటు చేసిన జీబ్రా లైన్స్ క్రమంగా మసకబారి పెయింటింగ్ పూర్తిగా కనిపించకపోవడంతో పాదచారులు రోడ్డును దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ అటు నగరపాలక సంస్థ అధికారులు కానీ, ఇటు ట్రాఫిక్ పోలీసులు కానీ పట్టించుకోకపోవడంతో తరచూ సిగ్నల్ పాయింట్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలోని బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్, భవానీనగర్, లీలామహల్, అన్నమయ్య సర్కిల్, లక్ష్మీపురం సర్కిల్, టీవీఎస్ షోరూమ్ సర్కిల్, ఎయిర్ బైపాస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో నడిచి వెళ్లే పాదచారులు సిగ్నల్ పడి వాహనాలు ఆగిన తర్వాత రోడ్డు దాటడం కష్టతరంగా మారుతోంది. ఎటు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొంటుందోనని పాదచారులు ఆందోళనతో రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు దీనిపై దృష్టి సారించి ప్రధాన కూడళ్లలో జీబ్రా లైన్లు ఏర్పాటు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. వీలుగా పెడస్ట్రియన్ క్రాసింగ్ జీబ్రా లైన్స్ అంటారు కదా, అట్లాంటివి జీబ్రా లైన్స్ అని. పోతే సిగ్నల్ పడినప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏమంటే సిగ్నల్లో ఎప్పుడు కూడా వెహికల్ మూవర్స్కి సిగ్నల్స్ ఇస్తున్నారు. పెడస్ట్రియన్స్ నడవాలి అని అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక రెడ్ సిగ్నల్ ఒక సైడ్ నుంచి ఆగి ఇంకొక సైడ్ గ్రీన్ వచ్చేంత లోపల ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ ఫ్యూ సెకండ్స్ని కనీసం పెడస్ట్రియన్స్కి ఇచ్చారంటే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే నడిచిపోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ప్రతి సిగ్నల్లోనూ మనం ఈ విషయాన్ని గమనించడానికి ఆస్కారం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక వారం 10 రోజుల క్రితము నేనే స్వయంగా ఒక రిప్రజెంటేషన్ని ఈమెయిల్ ద్వారా పంపించాను ఎస్పీ గారికి. దానిపైన ఎస్పీ గారు, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి ఈ సౌకర్యాన్ని కన్నా తీసుకొచ్చినారంటే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తిరుపతిలో ప్రజలు భూమన అభినయ్ రెడ్డిని అభ్యర్థిగా కాకుండా తమ కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారని, మే 13న జరగనున్న ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పడం సంతోషంగా ఉందని భూమన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తరపున వారి కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేశారు. 49వ డివిజన్లోని రాజీవ్ గాంధీ కాలనీ, రాఘవేంద్ర నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభినయ్ రెడ్డి అత్త పిరిదాల నీరజ మాట్లాడుతూ, తిరుపతి ప్రజలు అభివృద్ధిని, అభినయ్ని 2 కళ్ళుగా భావిస్తున్నారని, మే 13న జరిగే పోలింగ్లో ఓటు ద్వారా వైసీపీకి కృతజ్ఞతలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జీవకోణంలో ప్రచారం చేస్తా ఉన్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కరుణాకరన్ని, అభినయ్ని ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారంటే వాళ్ళ ఇంటి బిడ్డగా ఓన్ చేసుకుంటున్నారు. అందరూ
నిలబడి మంచి మెజారిటీతో గెలిపిస్తామని ఇక్కడ నిర్వాహకురాలు అన్నారు, నాకు కరెక్ట్ తెలీదు, రామనామ గారు వీళ్ళందరూ మిగతా వాళ్ళందరూ ఉన్నారన్నమాట. చాలా బాగా చేస్తా అన్నారు, మంచి రెస్పాండ్ ఉంది. మే నెలలో భానుడు నిప్పులు కక్కుతున్నాడు, బస్తీమే సవాల్ అంటూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో జనం మాడు పగిలిపోతోంది. మండు వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. బయటకెళ్తే ఎండ వేడి మామూలుగా లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండల ధాటికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా వేసవి కాలంలో గర్భిణీ మహిళలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా డీహైడ్రేషన్ ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. గర్భిణీ స్త్రీలు కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఈ సమయంలో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంతో పాటు పుట్టబోయే బిడ్డ ఎదుగుదలపై కూడా శ్రద్ధ వహించాలి. ప్రీనేటల్ కేర్లో పోషకాహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకోసం మంచి ఆహారం తీసుకోవాలి. పిండం ఎదుగుదలకు, కణజాలాల పెరుగుదలకు, రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి, యాంటీబాడీస్ ఉత్పత్తి చేయడానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ కడుపులోని బిడ్డ అస్థిపంజరం, కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. మహిళలు ఎక్కువగా తాజా కూరగాయలు, ఆకుకూరలను తీసుకోవాలి. వీటిల్లో విటమిన్ సి, ఈ, కే పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో మలబద్ధకం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ ఫైబర్ మలబద్ధక సమస్యలకు చెక్ పెడుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు తమ డైట్లో సలాడ్స్, కూరగాయల్లో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. కార్బోహైడ్రేట్లు పొందడానికి గర్భిణీలు తృణధాన్యాలు తీసుకుంటే మంచిది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. తృణధాన్యాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. అలాగే ఈ సమయంలో మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ లిపిడ్స్ చాలా ముఖ్యం. ఈ హెల్తీ ఫ్యాట్స్ శిశువు మెదడు, కళ్ళు, ఇతర కణజాలాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నట్స్, విత్తనాలలో హెల్తీ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. అందుకే గర్భిణీ స్త్రీలు వారి ఆహారంలో బాదం, పిస్తా, అవిసె గింజలు, వేరుశనగలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఇక పండ్లలో ఉండే విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది. అలాగే నాన్ వెజిటేరియన్స్ వారి డైట్లో చేపలు చేర్చుకోవచ్చు. చేపలలో ప్రోటీన్, ఐరన్, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. మహిళలు, గర్భిణీలు వేసవిలో బయట తిరగకుండా వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సలహా మేరకు ఆరోగ్య చిట్కాలు పాటిస్తే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు సూచిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఇంకా వాళ్ళకి దేనికైనా కాంప్లికేషన్ తొందరగా ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ ఎట్లా తీసుకోవాలంటే ఫుడ్ ఐటమ్స్, మసాలా ఐటమ్స్ తక్కువ తీసుకోవాలి, ఆయిలీ ఫుడ్స్ తక్కువ తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి. ఫుడ్ ఒక్కసారి ఎక్కువ కాకపోయినా కొంచెం ఎక్కువ సార్లు తీసుకోవడము, కంటిన్యూస్గా వాటర్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ అవన్నీ రెడీగా పెట్టుకోవడము, ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ కాకపోవడము, చల్లని పానీయాలు తీసుకోవడము, ఎప్పుడు పళ్ళ రసాలు, మజ్జిగ, తర్వాత కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివన్నీ తీసుకోవడము. ఆహార పదార్థాలు కూడా కొంచెం తీసుకుంది ఎప్పుడు ఏదో ఒకటి పక్కన పెట్టుకోవాలి. వెంటనే కళ్ళు తిరిగినట్లు ఉండడము, నోరు తడారిపోయినట్లు అట్లా ఉన్నప్పుడు కొంచెం తిని ఏదో ఒకటి కొంచెం నీళ్ళు తాగడము, ఇట్లా చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమ్మర్ ఎఫెక్ట్ నుంచి, డీహైడ్రేషన్ నుంచి, షాక్ నుంచి. గర్భధారణ స్త్రీలలో మధుమేహం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, గర్భిణీ స్త్రీలు హైరానా పడకుండా జాగ్రత్తలు పాటిస్తే తల్లి, బిడ్డ ఆరోగ్యంతో పాటు సుఖప్రసవానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి తెలిపారు. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ సైన్స్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ, మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్, ఐసీఎంఆర్ సంయుక్త ఆధ్వర్యంలో గర్భధారణ, మధుమేహంపై మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు, డాక్టర్ శ్రవంతి, డాక్టర్ ప్రమీల, డాక్టర్ సునీత, ఎస్వియు ప్రొఫెసర్ మంజుల, ప్రొఫెసర్ ఝాన్సీ విచ్చేసి ప్రసంగించారు. తినాలి అంటే రకరకాలుగా సలహాలు ఇస్తారు. ఇక్కడ ఏంటంటే ఒక విషయం ఏంటంటే మామూలుగా మనం ఏం చెప్తామంటే సామాజిక ఆరోగ్య విషయాన్ని ఏం చెప్తామంటే మనకి రోజువారీ దొరికే ఆహారము ఇక్కడ పండిందంటే, ఇక్కడ మనకి దొరికిందంటే లోకల్గా అది మనకి సంబంధించిందే.
ఫర్ ఎగ్జాంపుల్ మనం మామిడి పండు ఉంది, మామిడి పండు తినచ్చా తినకూడదా అని కొంతమంది, మామిడి పండు తింటే షుగర్ ఎక్కువైపోతుంది, అరటి పండు తింటే ఎక్కువైపోతుంది, రకరకాలుగా అపోహలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే దానికి ఏంటంటే మామూలుగా మనం ఒకటి చెప్తాం, అతి సర్వత్ర వర్జయేత్. వాళ్ళకి దొరికిన వాటిల్లో మంచి ఆహారం. ఇప్పుడు పూర్ పీపుల్ మేము మా ఇళ్ళల్లో ఏముంటుంది అనేది, వాళ్ళ ఇంట్లో శనక్కాయ పప్పులు ఉంటాయి, శనగపప్పు ఉంటుంది, గుగ్గిళ్ళు ఉంటాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆకుకూరలు ఖరీదేమీ కాదు, చిన్న చిన్న అరటి పండ్లు ఇట్లాంటివి ఖరీదేమి కాదు. యాపిల్ పండు కొనాలంటే ఖరీదేమో కానీ మిగతా మామిడి పండు ఇట్లాంటివన్నీ మనకు ఉండే దాంట్లో మనం మంచిగా తీసుకోవడం అనేది మేము చెప్తున్నాము. మా ప్రోగ్రాంలో భాగంగా కూడా మేము షుగర్ పేషెంట్లు ఎలా తినాలి అనేది, అంటే ఆ పేషెంట్ తినే ఆహారం బట్టి, వాళ్ళ ఇంట్లో తినే అలవాట్లను బట్టి వాళ్ళకి ఏం చెప్పాలి. రాస్ వ్యవస్థాపకులు మునిరత్నం నాయుడు 3వ వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. తిరుపతి రాస్ ప్రధాన కేంద్రంలో సంబంధిత శాఖలలో రక్తదాన శిబిరం, ఉచిత క్యాన్సర్ అవగాహన సదస్సు, మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటరత్నం నాయుడు రాస్ ప్రధాన కార్యదర్శి, నాగరాజు ప్రాజెక్టు డైరెక్టర్ విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, రక్తదానం చేయడం ఇతరుల ప్రాణాలు కాపాడిన వారిమి అవుతామని, ఆపద సమయంలో రక్తం అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారు అంటూ తెలిపారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచిన వారికి రాస్ తరపున ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. రాస్ మునిరత్నం ఆశయ సాధనకు తామంతా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. డాక్టర్ గుత్తా మునిరత్నం గారి వర్ధంతి దినం, అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అందులో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి పెట్టాం. ఆయనకు ఈరోజు మేమంతా ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా శ్రద్ధాంజలి ఘటించాము ఈరోజు. అందువల్ల ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ప్రతి సెంటర్లోనూ మా బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్లో అన్నీ కూడా ఒక తావులో ఐ క్యాంపు, ఇంకొక తావులో మెడికల్ క్యాంప్స్, యానిమల్ హెల్త్ క్యాంప్, ఇవన్నీ కూడా జరిపిస్తున్నాం. ఆయన గుర్తుగా మేము ఈ కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం. రక్తదాన శిబిరము, అదేవిధంగా కరకంబాడిలో కూడా రక్తదాన శిబిరము, శ్రీకాళహస్తిలో ముందస్తు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, పుత్తూరు నందు ఉచిత కంటి వైద్య శిబిరము, అదేవిధంగా ఆయన సొంత గ్రామమైనటువంటి తిరుత్తణిలో కూడా ఉచిత కంటి వైద్య శిబిరము, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో స్టాఫ్ అంతా కూడా వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. దేశంలో మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలకు 4% రిజర్వేషన్ను ఎట్టి పరిస్థితుల్లో ఆపనీయకుండా రాష్ట్రంలో కొనసాగించే దిశగా వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం పట్ల తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముస్లిం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గడిచిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముస్లింలను హక్కున పెట్టుకుని వారికి కావాల్సిన వారికి అందాల్సిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమంలో భాగం ఇస్తూ అన్ని విభాగాల్లో అటు రాజకీయం కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలి ఒక మంచి ఉద్దేశంతో గడిచిన 5 సంవత్సరాలు మేము చూసాం. కూటమిలో ఉన్న ముస్లిం సోదరులకు విన్నపం, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈరోజు మంది కాదు, రేపు వచ్చే భవిష్యత్తు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు, పాయసం ఇస్తాను, సేమియాలు ఇస్తాను, తోఫా ఇస్తానని చెప్తున్నాడు. మాకు తోఫాలతోనే అనగదొక్కి మమ్మల్ని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కుమ్మకై చేస్తూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏమరా అంటే, మన భవిష్యత్తు కావాలంటే మనం ఖచ్చితంగా జగనన్నని గెలిపించుకున్నామంటే జగనన్న ప్రాణంతో ఉన్నంత వరకు ముస్లింలకు రాష్ట్రంలో డోకా లేదు. అదేవిధంగా తిరుపతిలో ముస్లింలకు ఇంతకుముందు ఏముండింది, ఒక వస్తువు చెప్పుకునేదానికి లేదు. షాదీ మహల్ కానివ్వండి, ఈద్గా డెవలప్మెంట్ కానివ్వండి, మిగతా కార్యక్రమాలు కానివ్వండి, మళ్ళా చాలా వరకు ముస్లింలకు అండగా భూముల కుటుంబం ఉండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టి విద్యార్థుల్లో నైపుణ్యతను పెంపొందించే దిశగా అడుగులు వేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. అబద్ధాలు చెప్పట్లేదు, కానీ ఇంక బెదిరి వ్యక్తి మాత్రం అన్ని బూటకాలని చెప్పి
దీనికి ఇవన్నీ ఏదో ఒక చిన్న చేసి అది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. కానీ ఈయన చెప్పేది మాత్రము నీతిగా నిజాయితీగా చెప్పిందే చెప్తా ఉన్నాడు, చేసిందే చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు చూసి ఆయన బతిలాడతలేడు, లేకపోతే మనకి ఆశించలేడు. నేను చేశాను, మీ బాధ్యత మీరు నెరవేర్చుకోండి అని చెప్తా ఉన్నాడు. బీజేపీ రిజర్వేషన్స్ తీసేద్దామని నేను నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్నప్పుడు నేను 2011 కాస్ట్ సెన్సెస్ని మీరు పబ్లిష్ చేయాలని రికమెండ్ చేశాను. మీరు అన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రైవేటైజ్ లో కూడా మీరు రిజర్వేషన్స్ కల్పించాలా, ప్రైవేట్ సెక్టర్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలా. తర్వాత ఫ్రెష్గా కులగణన చేయాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారము. చేస్తేనే భారతదేశం యొక్క జనాభా మీరు లెక్కలు తీస్తేనే అందులో మొత్తం సుప్రీంకోర్టు చెప్పింది. జన్ శిక్షణ్ సంస్థాన్ వృత్తి విద్యను మరియు నైపుణ్య శిక్షణ కార్యక్రమం ముగించిన శిక్షకులకు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. జన్ శిక్షణ్ సంస్థాన్ ఆధ్వర్యంలో మహిళలకు 3 నెలల పాటు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి వారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఇంటి వద్ద ఖాళీగా ఉండకుండా, సమయభావాన్ని వృధా చేయకుండా ఇటువంటి శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందడం ద్వారా తమలో నైపుణ్యత పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని, ప్రతి ఒక్క మహిళ ఇటువంటి శిక్షణ కేంద్రాల్లో టైలరింగ్, ఆర్యావర్క్, ఎంబ్రాయిడింగ్ వంటి చేతి వృత్తుల కోర్సులను నేర్చుకోవడం వల్ల మహిళలు ఆర్థికంగా రాణించేందుకు ఉపయోగపడతాయని శిక్షకురాలు నవీన, లావణ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బ్లడ్ డొనేషన్ కూడా జరుగుతుంది. కింద ఎవరైనా బ్లడ్ ఇవ్వాలి అనుకుంటే బ్లడ్ కూడా డొనేట్ చేయొచ్చు. సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చాలా ధన్యవాదాలు. కోర్స్ బాగా ఆర్య వర్క్ నేర్చుకొని ప్లస్ నేను శిక్షణ ఇక్కడ పొందిన తర్వాత వేరే దగ్గర కూడా నేను శిక్షణ అధ్యక్షురాలుగా వెళ్తున్నాను. అందరికీ నేర్పించడం జరుగుతుంది. నేను ఇక్కడ టైలరింగ్ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను. దాదాపు 105 రోజుల కోర్స్ ఇది. నేను కంటిన్యూగా 3 months కోర్స్ని ఇక్కడ నేర్చుకున్నాను. దీన్ని నేర్చుకోవడం వల్ల ఏంటంటే మా అంతటా మేమే ఎంప్లాయ్మెంట్ని సృష్టించుకోగలిగాము. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇక్కడ టైలరింగ్ నేర్చుకోవడం వల్ల ఇతరులకు కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. సో ఇది మాకు చాలా మంచిగా ఉపయోగపడింది. ఇక్కడ నేర్పించడం కూడా చాలా బేసిక్ నుంచి కొంచెం ఎక్స్పర్ట్ లెవెల్ వరకు అన్నీ నేర్పిస్తున్నారు. తిరుపతి రూరల్ గొల్లపల్లిలోని శ్రీ ప్రసన్న పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి అభిషేక మహోత్సవాన్ని గ్రామస్తులు పాల్గొని ఘనంగా నిర్వహించారు. గొల్లపల్లి వాస్తవ్యులు భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజాది కార్యక్రమాల్లో భాగస్వాములై భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారి సేవలో తరించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ ఎంతో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి అభిషేకం, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, స్వామివారికి ప్రదోష సమయంలో విశేషంగా స్వామివారిని అలంకరించి పూజాది కార్యక్రమాలు చేయడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి విచ్చేసి అభిషేకంలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు. శ్రీ ప్రసన్న పార్వతీ సమేత నీలకంఠ దేవస్థానం శ్రీ గొల్లపల్లి తిరుపతి రోడ్ నందు తిరుపతి దగ్గర సమీపంలో కూడా మన 3 కిలోల దూరంలో స్వామివారికి ప్రతిష్ఠించి ఉన్నారు. స్వామి నిత్యం కూడా ప్రతిరోజు కూడా స్వామికి చేసే అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి. అట్లీ రోజు స్వామి విశేషంగా రుద్రాభిషేకము, అట్లీ రోజు సోమవారం, అందులో మహాశివరాత్రి చతుర్దశితో కూడిన మనకు తిథి కాబట్టి చాలా విశేషమైనది. అందులో సోమవారం వచ్చింది కాబట్టి చాలా విశేషమైనది. ఈరోజు మన గుడిలో దేవస్థానం విశేషంగా స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అది విశేషంగా విశేష ద్రవ్యంతో కూడా చాలా అంగరంగ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అభిషేకాలు ఆ కార్యక్రమం పాల్గొని కూడా స్వామి సేవ పాల్గొని అందరూ కూడా భక్తులందరూ కూడా తమ కోరికలను కోరుకొని ఇక్కడ, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కోరిక నెరవేర్చిన భక్తులు నానుడు కూడా అందరూ కూడా మాకు చెప్పారు కూడా. కాబట్టి తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,900 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,619 రూపాయలు. వెండి 1 కేజీ ధర 83,600 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 85 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రెజిల్లో భారీ వర్షాలు, 78 మంది మృతి, 105 మంది గల్లంతు. అయ్యప్ప దర్శనానికి ఆంక్షలు, స్పాట్ బుకింగ్ రద్దు చేసిన ట్రావెన్కోర్ దేవస్థానం. చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసపోతారు, ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎద్దేవా.
ప్రజలతో మమేకమైన భూమన కుటుంబం, ప్రచార హోరు ఉధృతం. కానరాని జీబ్రా లైన్లు పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు, వాహన చోదకులకు తప్పని ఇక్కట్లు. గర్భిణీలకు వరప్రదాయని ప్రసూతి ఆస్పత్రి, అత్యాధునిక వైద్య సదుపాయాలు, అనుభవం ఉన్న వైద్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.